ఆవిడకి ఆ నెలలో అవసరాలు కూడా 3,000 అవసరం ఉంది. వచ్చిన జీతం ఎంత? 3,000. అవసరాలు ఎంత ఉన్నాయి? 3,000. మరి దేవుడికి దశంభాగం ఇవ్వాలి కదా, దేవుడిని నమ్ముకుంది కాబట్టి దేవుడికి ఇవ్వాలి కదా. అందుకని ఆవిడ ఏం చేసిందంటే, ఇవ్వాలని మనసు ఉంది, ఇస్తే తన అవసరత ఆగిపోయే పరిస్థితి ఉంది. అందుకని పాస్టర్ గారి దగ్గరికి వచ్చి, పాస్టర్ గారండి ఈ నెల నాకు వచ్చిన డబ్బు మీకు తెలుసు, నాకు ఎంత వస్తుందో నెలలకి, నాకు ఈసారి ఎంత అవసరం ఉంది, అవసరానికి నేను అది ఇచ్చేద్దాం, అవసరం తీర్చేసుకుందాం అనుకుంటున్నాను. కానీ మరో పక్క నా మనసులో దేవుడికి ఇవ్వలేకపోతున్నాను అనిపిస్తుందండి, ఏం చేయమంటారో చెప్పండి అని అడగడానికి వస్తున్నప్పుడు ఆయన అన్నాడు, దేవుడి మాటను నమ్మితే, దేవుడి మాట మీద నీకు విశ్వాసం ఉంటే, దేవుడి మాట ఏం చెప్తుందో దాని ప్రకారం చెయ్యమ్మా అన్నాడు. అప్పుడు అన్నది ఆవిడ, దేవుడు ఏం చెప్తున్నాడండి అని అంటే, మలాకి 3:10 చదివించాడు. 3:10 ఏముంది? చదవద్దులని చెప్పండి. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు మీరు 10వ భాగం తీసుకొచ్చి నా మందిరంలో వేయండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు చేయండి, ఇది చేసి మీరు నన్ను శోధించిన ఆకాశవాక్యం నిలిపి నేను పట్టజాలంత ఇస్తానని ఉంది కదా అని చెప్తే, ఆవిడ అన్నది ఏమన్నదంటే, ఆ మాట నమ్ముతున్నానండి, కానీ నాకు ఈ నెల అవసరం కదా, ఈ నెల అవసరం కాబట్టి ఎలాగండి అని అనగానే, అప్పుడు ఆయన అన్నాడు, ఆ మాట నమ్మి ఇచ్చి అమ్మా అన్నాడు. అంటే మరి ఇస్తే ఈ నెలలో నా అవసరం ఆగిపోతుంది కదండి అని అంటే, అప్పుడు ఆయన అన్నాడు, సరే నువ్వు దేవుడి మాటను నమ్మి నువ్వు ఇచ్చేయి, ఒకవేళ దేవుడు ఇవ్వకపోతే, ఈ నెల ఆఖరి కల్లా ఇవ్వకపోతే నేను ఇస్తానని చెప్తే, ఆవిడ వెంటనే డబ్బులు తీసేసి పెట్లు వేసేసింది అనమాట. ఇప్పుడు చెప్పండి, ఆవిడ దేవుడి మాటను నమ్మేసిందా, పాస్టర్ గారి మాటను నమ్మేసిందా? అంటే పాస్టర్ గారు ఏం చెప్తే వేసింది, నేను ఇస్తానన్నాడు. అంటే ఇప్పుడు ఈవిడికి దేని మీద ఎక్కువ నమ్మకం? మనుషుల మీద ఎక్కువ నమ్మకం. మనం కూడా దేవుడి మాటని, దేవుడి వాక్యాన్ని ఎక్కువ నమ్ముతాం అనుకుంటాం. మళ్ళీ మనం పాడుతుంటాం, మనుషులు నమ్ముటి కంటే, మనుషులను ఆశ్రయించడం కంటే, రాజులు నమ్ముటి కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని పాటలు పాడుతాం, మాటలు చెప్తాం. కానీ మన ఆధారం అంతా ఎవరి మీద? మనుషుల మీద. మనుషులను ఆధారం చేసుకొని బతుకుతాం. మనుషులను ఆధారం చేసుకొని బతికిన ఏ మనిషి జీవితమైనా అది చవిటి భూమిలో ఉన్నటువంటి మొక్కలాగా, కాలిన నేల మీద, నిర్జలమైన నేల మీద ఉన్న చెట్టులాగా ఉంటుందని బైబిల్ చెప్తా ఉంది. అందుకని మనుషులు ఎప్పుడూ ఆధారం చేసుకోకండి, మనుషుల మీద ఎప్పుడూ ఆధారపడకండి. కొన్నిసార్లు ఇలా అంటుంటారు కొంతమంది మనుషులు, అన్నా నువ్వు లేకపోతే నేనేమైపోతానో, అన్నా నీ వల్లే నేను ఇలా ఉన్నానన్నా, ఇవన్నీ గాలి మాటలు. ఏ మాటలు నమ్మకండి. ప్రతి మనిషి నాసికారంధ్రంలో జీవవాయువు ఉంది, అది ఎప్పుడైతే పోతుందో ప్రతి మనిషి కూడా ఏమీ చేయలేడు. కానీ నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు దేవుడు కాబట్టి ఆయన మాటలే నమ్ముదాం. ఆ మాటలు నమ్మిన వాడే ఎప్పుడు పచ్చగా ఉంటాడు. ఇప్పుడు నా ప్రశ్న, మీకు దేవుడి మాట అంటే ఎక్కువ నమ్మకమా, మనుషుల మాట అంటే ఎక్కువ నమ్మకమా? దేవుడి మాట అంటే ఎక్కువ నమ్మకమా? ఎక్కువ మాట నమ్మకం అయితే దేవుడు అంటాడు, నువ్వు నమ్మి బాప్తిసం తీసుకో అంటాడు. లోకం అంటాడు, అప్పుడే నీకు బాప్తిసం ఏంట్రా బాబు, నీకు ఇంకా